హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. రీసెంట్గా అయితే ఐపీఎల్ 2025లో బీసీసీ అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఈ రూల్స్ బట్టి కనుక చూసుకుంటే బౌలర్స్కి అయితే కాస్త ఊరట కలిగే అవకాశం ఉంది. మనకేంటంటే ఈ T20 ఫార్మాట్లో అయితే కంప్లీట్ బ్యాటర్స్ గేమ్గా తయారైపోయింది. బౌలర్స్కి అయితే ఏమాత్రం కూడా హెల్ప్ దొరకట్లేదు. ఈ రూల్స్ అయితే బౌలర్స్కి అయితే కాస్త ఉపశమనం కలిగించే అవకాశం అయితే ఉంది. అదేంటంటే ముందుగా మొదటిది, ఇక నుంచి బౌలర్స్ అయితే బాల్ పైన సెలైవ్ అయితే యూజ్ చేయొచ్చు. గతంలో కనుక చూసుకుంటే బాల్ పై సెలైవ యూజ్ చేసి ఒకవైపు కాస్త షైన్ క్రియేట్ చేస్తే బాల్ అనేది రివర్స్ స్వింగ్ అవుతుంది. మనకి కోవిడ్ టైంలో ఏం జరిగిందంటే సెలైవ యూజ్ చేయడానికి లేదని చెప్పి మనకి రూల్స్ అయితే తీసుకొచ్చారు ఐసీసీ కానీ బీసీసీఐ కానీ. అయితే ఐసీసీ అయితే ఇప్పటికీ ఈ రూల్ ఎలాగ కంటిన్యూ చేస్తుంది. మనకి ఐపీఎల్లో మాత్రమే ఈ రూల్ని అయితే ఇప్పుడు సడలించడం జరిగింది. దీంతో బౌలర్స్కి అయితే ఖచ్చితంగా కాస్త అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. మనకి సెలైవ యూజ్ చేయడం వల్ల బౌల్ ఒకవైపు రఫ్గా ఉంటుంది, మరోవైపు అయితే స్మూత్గా ఉంటుంది. దాంతో బౌలర్స్కి అయితే ఆ రివర్స్ స్వింగ్ అయితే దొరికే అవకాశం అయితే ఉంది. మనకి ఇంతకుముందు అయితే చెమట యూజ్ చేసి ప్లేయర్స్ అయితే బాల్ విపరీతంగా రుద్దుతుండేవాళ్ళు ఒకవైపు. ఇప్పుడైతే సెలైవ యూజ్ చేయొచ్చు కాబట్టి మరి ఇది కాస్త అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు బౌలర్స్కి. ఇంకొక రూల్ ఏంటంటే ఐపీఎల్లో సెకండ్ బౌలింగ్ చేసే టీం 10 ఓవర్స్ తర్వాత అయితే ఇంకొక న్యూ బాల్ అయితే తీసుకోవచ్చు అంట. అంటే మనకి చూస్తాం ఐపీఎల్లో డ్యూ ఫ్యాక్టర్ అయితే విపరీతంగా ఉంటుంది మనకి. కాబట్టి బాల్ అనేది విపరీతంగా తడిగా అయిపోవడం వల్ల మనకి స్పిన్నర్స్కి అయితే గ్రిప్ దొరకట్లేదు, అలాగే ఫాస్ట్ బౌలర్స్కి అయితే స్వింగ్ లభించట్లేదు. దాంతో ఈ రూల్ వల్ల కాస్త బౌలర్స్కి అయితే హెల్ప్ ఉంటుంది. అయితే ఇక్కడ బాల్ని కొత్త బాల్ ఇస్తారా లేకపోతే కొంచెం వాడిన సెమీ న్యూ బాల్ ఇస్తారా అనేది ఇంకా మనకైతే తెలియదు. నన్ను అడిగితే కొత్త బాల్ ఏమి ఎవరు అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ 10 అవర్స్ తర్వాత కొత్త బాల్ కనుక ఇస్తే మళ్ళీ అది బౌలర్స్కి అయితే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి సెమీ న్యూ బాల్ ఇస్తారనుకుంటున్నాను. అంటే ఒక 3-4 అవర్స్ యూజ్ చేసిన బాల్ ఉంటుంది కదా, అది ఇస్తారేమో అనుకుంటున్నాను. అయితే ఇది కూడా ఎంపైర్స్ ఒక డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కెప్టెన్ వెళ్ళి మాకు బాల్ తడిగా అయిపోయింది, ఇంకొక బాల్ కావాలి అని అడిగితే ఎవరు 10 అవర్స్ తర్వాత. ఇప్పుడు ఎంపైర్ చూస్తాడు, చెక్ చేస్తాడు, డ్యూ ఫ్యాక్టర్ చెక్ చేస్తాడు, బాల్ని చూస్తాడు, అన్ని కండిషన్స్ని చెక్ చేసి ఎంపైర్ నిర్ణయమే ఫైనల్. తను న్యూ బాల్ ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేదంటే లేదు. కాబట్టి అది ఎంపైర్ నిర్ణయం మీద ఆధారపడి అయితే ఉంటుంది. ఇంకొక రూల్ ఏంటంటే మనకి స్లో రేట్ కారణంగా కెప్టెన్స్ అయితే మ్యాచ్ అయితే బ్యాన్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మనకి లాస్ట్ ఇయర్లో హార్దిక్ పాండ్యా అయితే 3 మ్యాచ్ల్లో అయితే స్లో రేట్ కారణంగా రేపు చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అయితే కెప్టెన్సీ చేయట్లేదు. తనైతే ఆ మ్యాచ్కి అయితే బ్యాన్ చేయడం జరిగింది స్లో రేట్ కారణంగా. ఈసారి మాత్రం ఆ రూల్ని అయితే ఎత్తివేశారు కంప్లీట్గా. అయితే ఇక్కడ కొన్ని డీమెరిట్ పాయింట్స్ అయితే ఇస్తారు స్లోవర్ రేట్కి. అటు ఎలా అంటే లెవెల్ 1 అఫెన్స్ కింద 2 పాయింట్స్ అయితే ఇస్తారు, లెవెల్ 2 అఫెన్స్ కింద అయితే 4 పాయింట్స్ అయితే ఇస్తారు. ఆ తర్వాత 3 ఇయర్స్కి ఒకసారి ఈ పాయింట్స్ అన్ని ఒకసారి రివైవ్ చేసి అప్పుడు ఏమన్నా ఒక మ్యాచ్ని ఏమన్నా బ్యాన్ చేయాలనుకుంటే అప్పుడు బ్యాన్ చేస్తారు. లేదంటే మనకి పాయింట్స్ ప్రకారం వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది కెప్టెన్స్ యొక్క మ్యాచ్ ఫీజులో. అంటే లెవెల్ 1 అఫెన్స్ కింద అయితే కొంత మ్యాచ్ ఫీజులో కొంత కట్ చేస్తారు, అలాగే లెవెల్ 2 అఫెన్స్లో అయితే మ్యాచ్ ఫీజు అయితే కంప్లీట్గా కట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇది ఖచ్చితంగా ఎంత కొంత అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి కెప్టెన్స్ అయితే ఒకవేళ ఇంపార్టెంట్ మ్యాచ్లో బ్యాన్కి కనుక గురైతే ఖచ్చితంగా అయితే ఆ టీంకి అయితే డిసడ్వాంటేజ్ అయితే అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక మంచి రూల్ అని చెప్పొచ్చు. ఇక ఆఖరి రూల్ కనుక చూసుకుంటే వైట్ బాల్ని క్యాల్కులేట్ చేయడానికి హాకై టెక్నాలజీ అయితే యూజ్ చేయొచ్చు అని చెప్పారు. అదేంటంటే మనకి లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఉండేదంటే నో బాల్ని క్యాల్కులేట్ చేయడానికి మాత్రమే హాకై టెక్నాలజీ అయితే యూజ్ చేసేవాళ్ళు. మనకి మనకి ప్లేయర్స్ యొక్క వేస్ట్ హైట్ని ముందే క్యాల్కులేట్ చేసి మనకి హాకై టెక్నాలజీ ద్వారా వేస్ట్ కంటే ఎక్కువ హైట్ ఉందా లేదా అనేది డిసైడ్ చేసి దాన్ని బట్టి మనకి ఎంపైర్ అయితే డెసిషన్ తీసుకునేవాడు, థర్డ్ ఎంపైర్. కానీ ఇప్పుడు మాత్రం వైట్ బాల్కి కూడా ఆ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారు. అవుట్ సైడ్ ఆప్షన్ ఆఫ్ వైట్ బాల్కి అలాగే హైట్ వైట్ బాల్కి కూడా ఈ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. అంటే మనకి లాస్ట్ ఇయర్ కూడా వైట్ బాల్కి అయితే రివ్యూ ఉంది. అయితే అది అంత యాక్యురేట్గా అయితే క్యాల్కులేట్ చేయలేదన్నమాట. జస్ట్ ఎంపైర్ చూసి మనకి ప్లేయర్ ఎంతవరకు అవుట్ సైడ్ ఆప్షన్ జరిగాడు దాన్ని బట్టి అతను క్యాల్కులేట్ చేసుకొని డెసిషన్ ఇచ్చేవాడు. అది అంత యాక్యురేట్గా వచ్చేది కాదు. కానీ ఈసారి మాత్రం ఆ యాక్యురసీ అనేది కరెక్ట్గా ఉండాలని హాకై టెక్నాలజీని వైట్ బాల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మంచి విషయమే. మరి చూద్దాం ఈసారి ఐపీఎల్లో ఎలా ఉంటాయో నిర్ణయాలన్నీ. ఫస్ట్ మ్యాచ్లో కానీ ఈ డెసిషన్స్ అన్ని మనకు అర్థం కావు. అయితే ఇది ఖచ్చితంగా బౌలర్స్కి అయితే కాస్త అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు.
ఆ సెలవు యూజ్ చేసేది ఒకటి, అలాగే న్యూ బాల్ని తీసుకురావచ్చు 10 అవర్స్ తర్వాత అనేది. ఖచ్చితంగా ఇది ఎంత కొంత బౌలర్స్కి అయితే కాస్త అడ్వాంటేజ్ కలిగే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం ఎలా ఉంటుందో ఈసారి ఈ కొత్త రూల్స్తో IPL 2025.